వదినా, అయ్యో వదినా, చూసావా తులసి, పని మనిషి కూడా తన బిడ్డ సీమంతాన్ని ఘనంగా చేయాలనుకుంటుంది. అలాంటిది ఇంత డబ్బు హోదా అన్ని ఉండి కూడా కనీసం నా కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్పుకోలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు తులసి. ఏమైందమ్మా? ఎందుకలా బాధపడుతున్నా? చెప్పమ్మా. అమ్మా, నాకు సీమంతం జరిపిస్తావా అమ్మా? మాట్లాడవేంటమ్మా? పని మనిషికి డబ్బు లేదు, నువ్విచ్చావు. కానీ నాకు అదృష్టం లేదు. మరి దాన్ని నాకెవరిస్తారమ్మా? వదినా, నువ్వు ఊరుకో. ఈ టైంలో నువ్వు ఇలా ఏడవడం నీకు మంచిది కాదు. నీకు నీ బిడ్డకి అందరూ ఆశీర్వదించేలా నీ సీమంతం తప్పకుండా జరిపిస్తాను. అవునా? నువ్వు నిజంగా జరిపిస్తావా? నా సీమంతాన్ని నువ్వు నిజంగా జరిపిస్తావా? తప్పకుండా జరిపిస్తాను. కానీ ఎలా తులసి? ఎలానో తెలియదత్తయ్యా, కానీ ఎలాగైనా జరిపించాల్సిందే. థ్యాంక్స్ తులసి, థ్యాంక్ యూ. ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కావట్లేదమ్మా. పెళ్లికి అక్కా బావ కూడా వస్తే బాగుంటుంది కదా. వాళ్ళు రాకుండా ఎలా అమ్మా? నేనెళ్ళి చెప్పమంటావా అమ్మా? వద్దు నాన్న. మరి నువ్వు వెళ్తే ఇక్కడ పనులని ఎవరు చూస్తారమ్మా? నేను కూడా వెళ్ళను నాన్న. నాన్న వెళ్లకుండా నువ్వు వెళ్లకుండా వాళ్ళెలా వస్తారమ్మా? జై సార్ వెళ్తే వస్తారు కదమ్మా. మనం ఎవరు వెళ్ళి చెప్పినా నేను తొందరపడి మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తున్నానేమోనని అక్క కంగారు పడుతుంది. అదే జైసర్ వెళ్ళి మా పెళ్లికి పిలిచారంటే వాళ్ళకి జైసర్ మారారు అన్న ఒక నమ్మకం కలుగుతుంది. అప్పుడు నా నిర్ణయం కరెక్టే అన్న ఆనందంలో వాళ్ళొస్తారు. నిజమే గాని మరి అబ్బాయి ఒక్కడే వెళ్తాడంటావా అమ్మా? నేను ఇప్పుడే అడుగుతాను. పెళ్లికంతా రెడీ అయినట్టేనా? అన్నీ రెడీయే సార్. మీరు వెళ్ళి మా అక్క బావల్ని పిలవడం ఒక్కటే మిగిలింది. అత్త మామలతో మాట్లాడడం ఎక్కువ అనుకుంటే వెళ్ళి ఇంకా వాళ్ళని పిలుస్తాడా? ఛాన్సే లేదు. వెళ్తాను జానా.
వీడు వెళ్ళి పిలిస్తే మాత్రం వాళ్ళు క్షమించి వచ్చేస్తారేంటి? వాళ్ళని ఎలాగైనా పెళ్లికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇక్కడ మారిపోయానని ఈ ముసలోళ్ళు బోల్తో గుట్టించాడు కానీ అక్కడ వాళ్ళని నమ్మించడం ఇంపాసిబుల్. నీ అభిప్రాయమే నా నిర్ణయించాను. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళకి కార్డు ఇచ్చి మన పెళ్ళికి ఇన్వైట్ చేస్తాను. కార్డు ఇవ్వు. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ. రే పదరా. ఏంటో అయినా ఒకే పాముతో 2 సార్లు కనిపించుకున్నట్టు మేడం మళ్ళీ ఈయన పెళ్లి చేసుకోవడం ఏంటో కర్మ కాకపోతే. ఏయ్, నేను తీస్తానులే వైకుంఠం, నువ్వు వెనక్కి కూర్చో. పో. పర్లేదు వైకుంఠం, మాట్లాడుకో. నా దగ్గర కూడా నటిస్తున్నాడేంటి? ప్రాక్టీస్గా పనికొస్తుందనేమో, ఏదో తేడా కొడుతుందా? జై ఏంటి ఇలా వచ్చాడు?